బంధాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా జలది వెనకలకు పోసె జనని గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగబూదండ. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలంటే ఒక్క పూజ గదిలో జాగ్రత్తగా ఈశ్వరుణ్ణి అనుష్ఠానం చేస్తే చాలు, ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. అలాగే భారతదేశం ఒక్క చోట అన్ని కార్యాలు జరుగుతుంటే చాలు, ప్రపంచం అంతా సంతోషంగా ఉంటుంది. ప్రపంచానికి పూజ గది భారతదేశం. అటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నర్మదా నది ఏమివ్వగలదు అంటే నమస్సమస్తపాతకారి దారి తాపదాచలం, ఆపదలను పోగొడుతుంది. ఆపద అంటే అందుకే రోజు ఒకసారి నర్మదా అని అనుకోమంటారు. నర్మదని తెలుసుకుని నమస్కారం చెయ్యండి అంటారు. మీరు చూడండి, నర్మదా నది ఆపదలను తీస్తుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆపద అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆపద అంటే మీ బుద్ధితో మీరు దానిని దాటడం సాధ్యం కానిది ఏది ఉన్నదో దానిని ఆపద అని పిలుస్తారు. నేను కష్టం వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈ కష్టంలోంచి ఎలా బయటపడ్డాం అని నేను ఆలోచించుకుని ఏదో ఒక వ్యూహాన్ని రూపకల్పన చేసుకుని దానికి ఎదురెళ్ళి ఆ సమస్య నుంచి బయటపడ్డాను అనుకోండి, సమయం ఉంది. ఆపద అంటే అలా మీకు ఆలోచించుకోవడానికి కానీ మీ దగ్గర ఉన్న ఏ ఉపకరణం కానీ మిమ్మల్ని రక్షించడానికి సాధనములు కావు. నేను అలా వెళ్ళిపోతున్నాను చీకట్లో, అకస్మాత్తుగా పాము ఒకటి కనపడింది. అయ్య బాబోయ్, పామును అలా నిలబడ్డాను. అది సర్రున పడగ విప్పింది. ఇప్పుడు దాని పడగ కింద నా పాదం ఉంది. ఇప్పుడు చెప్పండి, నేను ఆ పాము యొక్క కాటు నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర సాధనములు ఏమైనా ఉంటాయా? నర్మదా నది ఒకటే సాధనం. నర్మద పేరు చెప్తే పాము పడగ విప్పింది కూడా వెళ్ళిపోతుందంటారు. నర్మదా నది ఆపదని తీస్తుంది. పరమేశ్వరుడు చేసిన పాపాలకి ఫలితంగా ఆపదనిస్తాడు. అందుకే వ్యాసుడు దేవీ భాగవతంలో ఒక మాట అంటాడు, మనం కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. మనం పుణ్యపాపములు ఎప్పుడో చేశాం, ఆ చేసినటువంటి పుణ్యపాపముల యొక్క ఫలితమే ఇప్పుడు సుఖదుఖాల రూపంలో వస్తోంది. మనం ఆ కాలమునకు పరతంత్రులం, మనం కాలాన్ని తప్పించుకోలేం. తప్పించగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆపద గడువం బెట్టను అంటాడు ధర్మరాజు గారు మహాభారతంలో. నిన్ను చూపే చనీయ మహాత్మ అంటాడు కృష్ణుణ్ణి. ఆపద తీయగలిగిన వాడెవరంటే ఒక్క భగవంతుడే ఆపద తీయగలడు. ఈ ఆపద అన్న మాట గురించి భాగవతంలో భీష్మాచార్యుల వారు ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు. ఆయన అంపశయ్య మీద ఉన్నాడు. రాత్రికి రాత్రి కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయి ఇక ధర్మరాజు గారే రాజు, దుర్యోధనుడు పడిపోయాడు. అటువంటప్పుడు రాత్రికి రాత్రి అశ్వత్థామ వచ్చి ఉపపాండవులందరి యొక్క కుత్తుకలు పోయించాడు. 5 ఉపపాండవులు చచ్చిపోయారు. ఈ వార్త పట్టుకెళ్ళి భీష్మాచార్యుల వారికి చెప్పారు. అయితే భీష్ముడు అన్నాడు, అంపశయ్య మీద పడుకుని, మహాజ్ఞాని గదు ఆయన అన్నాడు, రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నాడు. ఏమి ధర్మరాజు? రాజట ధర్మజుండు, దుర్యోధనుడు లేడు, సైన్యం అంతా పడిపోయింది, శత్రువులు, ధర్మరాజు గారే రాజు. పైగా సురరాజసుతుండట ధన్వి, ఇంద్రుడి కొడుకు అర్జునుడు ధనస్సు పట్టుకుని ఉంటాడు ఎప్పుడు. ఏం ధనస్సు? శాస్త్రవోద్వేజకమైన గాంధీవము విల్లుయట, శత్రువులకి దాని టంకారం వినపడితే చాలు నెత్తురు కొక్కుకుంటారు. అటువంటి గాంధీవం అర్జునుడికి విల్లు.